కర్నూలు జిల్లా అదోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా అదోని మండలం దానాపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి చంద్రశేఖర్ని ఈ నెల 16వ తేదీ అదోని ఎమ్మెల్యే పార్థసారథి మరియు గుడిసె కృష్ణమ్మలు కేవలం ఎస్సీ కులానికి చెందిన వాడని సర్పంచ్పై కుల వివక్షత చూపించి ఆలయ మెట్లు ఎక్కకుండానే కింద నిలబెట్టి అవమానించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే। ఈ సంఘటనపై అదోనిలో ఉన్నటువంటి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా ఏర్పడి చంద్రశేఖర్ను ఎక్కడైతే అవమానపరిచారో అక్కడే క్షమాపణ చెప్పాలని ఆలయ ప్రవేశం చేయించాలని అన్ని కుల సంఘాల వాళ్ళు తీర్మానించడం జరిగింది। 6వ నెల 2025వ సంవత్సరం నాడు ధనాపురం గ్రామంలో ప్రజల కోసం పార్థసారథి అనే కార్యక్రమంలో ఒక దళిత సర్పంచ్ని గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి సర్పంచ్ని గుడిమెట్లు ఎక్కకుండా ఆయన ఎస్సీ అని తెలవగానే మీరు కిందే ఉండి మాట్లాడాలి, కిందే ఉండాలని చెప్పేసి అవమానించి యావత్ దళిత జాతిని ఈరోజు శాసనసభ్యులైనటువంటి డాక్టర్ పార్థసారథి గారు అలాగే మరియు గుడిసె కృష్ణమ్మక్క గారు దళిత జాతిని అవమానించడం జరిగింది। ఇదే విషయమై ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చి 18వ తేదీ 6వ నెల 2025 నాడు సాయంకాల సమయంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు ఒక మీటింగ్గా ఏర్పడి అక్కడ అన్ని కుల సంఘాలు ఒక మీటింగ్గా ఏర్పడడం జరిగింది। అదేవిధంగా అక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఆ మీటింగ్కి హాజరై మేము కూడా ఈ యొక్క కార్యక్రమానికి మద్దతు ఇస్తామని చెప్పి ఏదైతే మన దళిత సర్పంచ్పై అవమానం జరిగిందో దానికి ప్రతిగా మనము ర్యాలీ చేయాలి, నిరసన తెలపాలని చెప్పేసి వాళ్ళు కూడా ఆ రోజు మాట్లాడడం జరిగింది। మరి 19వ తేదీ అయినటువంటి 19/6/2025 నాడు పొద్దున ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా జేఏసీకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఏదో క్షమాపణ చెప్పారు అని చప్పట్లు కొట్టారు। అయ్యా, మీరు యావత్ దళిత జాతిని తాకట్టు పెట్టినట్లు కాదా? ఇది జేఏసీలో భాగమై మీరు జేఏసీ నుంచి ఒంటరిగా విడిపోయి కనీసం జేఏసీకి ఒక మాట, ప్రజా సంఘాలకు ఒక మాట చెప్పుకోకుండా మీ అందరూ మాట్లాడుతూ చిక్కం జానయ్య గారు మాట్లాడుతూ ఏదైతే ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొని నిరసన తెలిపారో ఆ కార్యక్రమంలో గౌరవనీయులు పూజ్యులు మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారిని ఏదో మాట్లాడారని చెప్పేసి అన్నారు। అయ్యా, మందాకృష్ణ మాదిగన్న గారు కూడా అంటే మాకు చాలా ఇష్టం, ఆయన్ని మేము గౌరవిస్తాం, ఆయన మా జాతి ముద్దుబిడ్డని మేము ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాం। అయినను మందాకృష్ణని మీరు ఏదో మాట్లాడారని చెప్పేసి మా నాయకుడిని నిన్నటి దినమున ఎంఆర్పిఎస్ నాయకులు, ఒక 3 ఎంఆర్పిఎస్ నాయకులు నేను అడుగుతున్నాను, ఆయన చదువుకున్న వ్యక్తి, ఆయన వంట మేమంతా చదువుకున్న వ్యక్తులు పనిచేస్తున్నాం, అట్లాంటి ఆయన్ని మీరు అవమానించడం, అవమానంగా మాట్లాడడం ఇది తగదని, మీరు చేసే పనులు సమాజమే గుర్తిస్తుందని, సమాజమే గమనిస్తుందని చెప్పి ఈ సభాముఖంగా తెలుపుకుంటూ, నా పేరు గుమ్మల రాజేంద్ర,
జై భీమ్ ఎంఆర్పిఎస్ ఆదోని మండలాధ్యక్షుడు. జై భీమ్.